హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 147. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బాగుందయ్యా, ఈ పిల్ల ఎలాంటిదో తెలిసి, ఆ పిల్ల ఏం చేసిందో తెలిసి కూడా ఇంకా ఆ పిల్ల గురించి మీరు మంచి మాటలు అంటున్నారు. ఈ ఊరి పిల్ల అంటున్నారు. అస్సలు మీకు సిగ్గులేదు అని మళ్ళీ నోరు పారేసుకుంది రాజీ. రాజీ, ఇది మన ఊరు కాదు, వాళ్ళు మన ఊర్లో వాళ్ళు కూడా కాదు, ఈ ఊరి పంచాయతీ వాళ్ళు, అంటే 5 పెద్దలు. వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావేంటి? నీకు బుద్ధి లేదా? నీకు నచ్చకపోతే నోరు మూసుకొని ఒక చోట పడుండు, అంతేకాని చిన్న పెద్ద లేకుండా, మంచి చెడు లేకుండా ఎవరి పడితే వాళ్ళ మీద నోరు పారేసుకున్నావో మా అమ్మతో చెప్పించి వీళ్ళ ముందే నిన్ను కొట్టిస్తా. మా అమ్మ ముందు వెనక చూడదు, ఆడ మగ అని కూడా చూడదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అప్పుడు నీ పరువు ఏమవుతుందో అది ఆలోచించుకో అని గట్టిగానే బుద్ధి చెప్పారు మూర్తిగారు. భర్త అన్నంత పని చేస్తాడని కొంచెం భయపడింది, కానీ బయటికి మాత్రం మూతి తిప్పుకొని సైలెంట్ అయిపోయింది రాజీ. రాజారావు గారు అంటూ లోపలికి వచ్చారు పెళ్లివాళ్ళు. పెళ్లివాళ్ళని చూడగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు రాజారావు గారు. ఆయన నవ్వుతూ ముందుకు వెళ్ళి, రండి రండి బావగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ లోపలికి ఆహ్వానించారు. పెళ్లి వాళ్ళల్లో రాజయ్య, తన భార్య మంగ, పెళ్లి కొడుకు నితిన్, ఇంకా రోషన్ కూడా ఉన్నాడు. వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ రోషన్ని నితిన్తో చూసి ఆశ్చర్యపోయారు రాజారావు గారు. అది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఆలస్యమైందండి, అందుకనే, అయినా ముహూర్తానికి ముందే వచ్చేసాం అంటూ లోపలికి వస్తూ అన్నారు రాజయ్య. రోషన్ని చూసి కోపం వస్తున్నా ఇప్పుడు తను ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు రాజారావు గారు. అయ్యో పర్వాలేదు అని రాజయ్యతో అంటూనే, సీత, పెళ్లి వాళ్ళు వచ్చేశారు అంటూ కేక వేశారు రాజారావు గారు. సీత కూడా కిందికి వచ్చి వియంకురాల్ని అంటే మంగని ఆహ్వానించింది. తను కూడా నితిన్తో రోషన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది వదిన గారు అని సీత మొహంలో ఆశ్చర్యం చూసి అడిగింది మంగ. ఏముంది, నన్ను ఇక్కడ చూసి ఇద్దరికి షాక్ కొట్టినట్టుంది. నన్నే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తారా? చెప్తాను మీ పని అని మనసులో అనుకున్నాడు రోషన్. ఏం లేదు వదిన, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది సీతాలక్ష్మి. సీత వాళ్ళ ముందు రోషన్ గురించి కానీ మీరాతో రోషన్ ప్రవర్తన గురించి కానీ మాట్లాడకూడదు అనుకున్నారు ఇద్దరు. అందుకే ఇద్దరిని లోపలికి తీసుకొచ్చారు. పెళ్లి వాళ్ళతో పాటు రోషన్ని కూడా అక్కడ చూసి గౌతమ్ ఇంకా చక్రి కూడా చాలా కోపంతో ఊగిపోయారు, కానీ ఏమీ మాట్లాడలేదు. రా బాబు అంటూ నితిన్ని కూడా ఆహ్వానించారు రాజారావు గారు. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, తిన పేరు రోషన్ అంటూ పరిచయం చేశాడు నితిన్. నమస్కారం అండి అని వినయంగా అన్నాడు రోషన్. రోషన్ గొంతు విని అటువైపు తిరిగి చూసింది రాజీ. కళ్ళ ముందు కొడుకు కనిపించడంతో చాలా ఆనందపడిపోయింది. నమస్కారం బాబు అని అన్నారు రాజారావు గారు ఇష్టం లేకపోయినా. అదేంటి, ఈ అబ్బాయి రాజీ కొడుకు కదా, మరి ఇలా కొత్త పరిచయాలేంటి అని మెల్లగా గొనిగారు ఒక న్యాయ నిర్ణేత. ఏమో, ఏదో జరుగుంటుంది. ఆ రాజీ ప్రవర్తన కూడా చూశారు కదా ఎలా ఉందో. మనం మెల్లిగా రాజారావు గారిని తర్వాత అడిగి తెలుసుకుందాం అని అన్నారు పెద్ద ఆయన. ఆయన మాటకి అందరూ సరే అని కూడా అన్నారు. అయినా ఇదేంటండి, పల్లెటూరు పెళ్ళంటే సంస్కృతికి సాంప్రదాయాలకి నిలవెత్తి నిదర్శనమని అంటారు. మరి మీ ఇంటికి అల్లుడు వస్తే ఆరతి ఇచ్చి ఆహ్వానం పట్టలేదే అని అన్నాడు రోషన్. అవును వదిన, నీ అల్లుడు వస్తే ఇదేనా నువ్వు చేసే మర్యాద అని ముందుకు వచ్చి అంది రాజీ. అయ్యో, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాం కదండి, ఇంకా అవన్నీ ఎందుకు అని అంది మంగ సున్నితంగా. అయ్యో వద్దంటారేంటంటీ, ఇంటికి అల్లుడు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వస్తే దిష్టి కూడా తీయరా వీళ్ళు అని రాజయ్య వైపు చూసి, మీరైనా చెప్పండి అంకుల్ అని కావాలనే అన్నాడు రోషన్. పైగా తల్లి కొడుకులు ఇద్దరూ అల్లుడు అనే పదం వాడుతూ ఉన్నారు, దాని మీద ప్రెషర్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడేది నితిన్ గురించి కాదు, రోషన్ గురించి.
ఈ విషయం గౌతమ్కి చాలా కోపం తెప్పించింది. తను నెమ్మదిగా వెళ్ళి రోషన్ వెనక నించున్నాడు. అత్తయ్య అది అంటూ ఏదో చెప్పడానికి వచ్చింది వైదేహి. తను కూడా అక్కడ రోషన్ని చూసి ఆశ్చర్యపోయింది. కానీ వాళ్ళ ముందు చేతులు జోడించి రండి, ఎలా ఉన్నారు అని వాళ్ళని పలకరించింది వైదేహి. మేం బాగానే ఉన్నామమ్మా అంటూ నవ్వుతూ పలకరించింది మంగ. వైదేహి వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా అని అంది సీత. అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్ళింది వైదేహి. పల్లెటూరులో అల్లుడిని దేవుళ్ళ కొలుస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి మహాలక్ష్మిని పరిణయం ఆడుతారు కాబట్టి. అందుకే ఎర్ర నీళ్ళతోనే కాదు, గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తాం మేము అని రోషన్ వెనక నుంచి అన్నాడు గౌతమ్. గౌతమ్ చక్రి వైపు చూసి, బావా నువ్వు తీసుకురమ్మని చెప్పిన గుమ్మడికాయ అక్కడే ఉంది. ఈసారైనా కొంచెం చూసుకొని కొట్టు బావా. పోయినసారైతే ఇలానే దిష్టి తీస్తూ గుమ్మడికాయ నీళ్ళ మీద కొట్టావు. అది వెళ్ళి నా ఫ్రెండ్ బుర్రకి తగిలింది అని కావాలనే అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.